హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది 10th క్లాస్ మ్యాథమెటిక్స్. త్వరలో మనకి పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతుంది 10th క్లాస్ స్టూడెంట్స్కి. అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఆ ఎగ్జామ్ రాయడానికి యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. సో దీనికి మనం పెట్టుకున్న టైటిల్ 100 days 100 ప్రాబ్లమ్స్. అంటే డైలీ ఒక్కో ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఆ ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి కొంచెం మార్కులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరైతే సరిగ్గా చదవలేక బాగా ఇబ్బంది పడతారో ఈ పబ్లిక్ ఎగ్జామ్కి, A+ స్టూడెంట్స్కి అయితే ఇబ్బంది లేదు. C గ్రేడు D గ్రేడు స్టూడెంట్స్కి ఇవి ఎక్కువగా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? సో అందులో భాగంగా ఇది డే 1. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి, బోర్డు మీద రాసి ఉన్నాను. ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ఐడెంటిఫై చేయాలి, ప్రూవ్ చేయాలి. ఇది 8 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం. 8 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న మోడల్ అన్నమాట. అయితే ఈడ √2 ఉంది, మనకి వాల్యూస్ మార్చి కూడా ఇవ్వచ్చు. అంటే √5 ఉంది, √7. సో √2 కానీ మనం నేర్చుకుంటే √5 √7 ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది డే 1 కాబట్టి ఈ మోడల్ బాగా నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్, ప్రూవ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. దీనికి ఆన్సర్ రాస్తాం. ఫస్ట్ స్టెప్, ఇచ్చిన దాన్ని లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఫస్ట్ స్టెప్, ఇచ్చింది ఇర్రేషనల్ కానీ మనం అనుకునేది రేషనల్ నెంబర్గా అనుకుంటాం. అంటే రేషనల్ నెంబర్ అంటే ఏంటి? P/Q ఫామ్లో ఉండాలి. ఓకేనా? ఈ P/Qలో P/Q అనేది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అక్కడ ఐడెంటిఫై చేయాలన్నమాట. P, Q ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఈ రెండు స్టెప్పులు దేనికి మారదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఆ రెండుకి కూడా మారదు. ఈ 2 అనే ప్లేస్లో క్వశ్చన్లో ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ రాస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, Q డినామినేటర్లో ఉంది. సో ఈ పక్కకి క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మల్టిపుల్గా మారుస్తాం. అంటే √2 ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు P. నెక్స్ట్ ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే √2 ఇంటూ Q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు P². ఇక్కడ ఇంటూలో స్క్వేర్ అనేది రెండిటికి ఉంది. అంటే ఇది ఏ ఫార్ములా అంటే A/B హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు A/m B/m. ఈ ఫార్ములా ప్రకారం అయితే మనం ఆ ఫార్ములా గురించి ఆలోచించకుండా ఈ √2కి Qకి హోల్ స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ని రెండిటికి ఇస్తాం. అంటే √2 హోల్ స్క్వేర్గా రాస్తాము, Qకి స్క్వేర్గా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు P². అంటే ఆ స్క్వేర్ని రెండిటికి డివైడ్ చేసి రాసాం. ఫార్ములా రాసినా రాకపోయినా ఇబ్బంది లేదు ఈ స్టెప్ వరకు. మిగతా వాటికి ఇంపార్టెంట్, రాయాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ Q స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఏం మిగులుతుంది? 2 ఇంటూ P² ఈజ్ ఈక్వల్ టు P². ఇప్పుడు ఇంతకుముందు Qని తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు √2 పోయింది 2కి, ఈ 2ని పంపించేస్తాం. Qని తెచ్చుకున్నాము, ఇప్పుడు 2ని పంపించేస్తాం. అంటే Q² ఈజ్ ఈక్వల్ టు P²/2. సో ఇక్కడికి సగం ప్రాబ్లం అయింది. ఇప్పుడు 2 దేన్ని డివైడ్ చేస్తుంది? P²ని. సో P² గురించి ఒక స్టెప్ రాయాలి. ఏంటంటే 2 ఈజ్ డివైస్ P². సో 2 ఈజ్ ఆల్సో డివైస్ P. ఈ స్టెప్ రాయి. నెక్స్ట్ P గురించి రాశాం కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 2R. 2R ఎందుకంటే ఇక్కడ P గురించి రాశాం కాబట్టి P. 2 ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది
2 ఉంది, రూట్ ఆఫ్లో 2 ఉంది కాబట్టి 2. ఆర్ ఎందుకంటే ఇక్కడ పీక్యూ వాడాము, నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఆర్. సో ఇప్పుడు ఈ స్టెప్ రాసాం కదా, మళ్ళీ పై స్టెప్ రాస్తాం. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2. ఇప్పుడు పీ ప్లేస్లో ఏం రాస్తాం, 2rగా మారుస్తాం. ఇక్కడ రాస్తాం చూడండి, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అంటే ఏమి అర్థము, పీ ఇంటూ పీ. మనం పీ బదులు ఏం రాస్తున్నాం ఇక్కడ 2r, అంటే 2r ఇంటూ 2rగా రాస్తాం. ఇక్కడ రాస్తామన్నమాట 2r ఇంటూ 2r బై 2. ఇక్కడ 2 ఉంది చూడండి అది. ఇప్పుడు 2కి క్యాన్సిల్, ఏం మిగులుతుంది, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది 2, r ఇంటూ r స్క్వేర్. సో ఈ మల్టిపుల్ ఈ పక్కకి డివిజన్గా మారుస్తాం. అప్పుడు ఏమవుతుంది, క్యూ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇప్పుడు 2 దేన్ని డివైడ్ చేస్తుంది, క్యూ స్క్వేర్ని. ఇదే మారి స్టెప్ ఇప్పుడు క్యూకి రాస్తాం. అంటే 2 ఈజ్ డివైస్ క్యూ స్క్వేర్. సో 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ క్యూ. ఓకేనా? అంటే దీనికి అర్థం ఏమంటే ఈ 2 అనేది పీని డివైడ్ చేస్తుంది, క్యూని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏమి, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ పీ కామా క్యూ. ఓకేనా? పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్గా మారింది 2. ఎందుకు, రెండుటిని డివైడ్ చేయడం జరిగింది కాబట్టి. ఎప్పుడైతే ఇలా కామన్ ఫ్యాక్టర్ వస్తుందో అవి కోప్రైమ్ నెంబర్స్ కావు. సో కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ కాలేదు కాబట్టి మన అజంప్షన్ అనేది తప్పు అవుతుంది. దాని గురించి రాయాలి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ మన అజంప్షన్ ఏంటి, రేషనల్ నెంబర్. సో రాంగ్, రేషనల్ నెంబర్ కాదంటే అర్థమేమి, ఇర్రేషనల్ నెంబర్. దేర్ఫోర్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అయిపోయింది ఆన్సర్. సో చాలా సింపుల్ ప్రాబ్లం, ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉండే మోడల్ అన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించిన ఇంకొక 2 క్వశ్చన్స్ వాటిని ఉంటాయని చెప్పా కదా, అవి ఎలా అడుగుతారో కూడా రాస్తాను చూడండి. వాటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇలాంటి క్వశ్చన్ కనిపించిన ఇదే ప్రాసెస్లో మనం ప్రాబ్లం చేద్దాం. సో మీరేం చేయాలి, ఇప్పుడు ఈ మోడల్ చూశారు కదా, ఈ 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ √5కి ఇక్కడ ఇచ్చిన √7కి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మనం డే 1ని కంప్లీట్ చేసుకున్నాం. ఇదే విధంగా డే 100 వరకు 100 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైలీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.